ఎందుకు వెళ్ళాలి, ఎందుకు ఇవని అనిపించింది. ఈ సేవలేటి, కష్టాలేటి, క్లీనింగ్లేంటి, ఈ ఆ పాత్రలు కడుక్కోవటాలేంటి. కాదండి, మీరు ఇన్ హౌస్కి వెళ్ళేటప్పుడు ఇదంతా పూలపాన్ పనుకున్నారా? మీకు తెలియదు ఇవన్నీ ఉంటాయని? తెలిసే వెళ్ళాం, కానీ మనకు కొన్ని సెట్ అవ్వ చేయలేం, మన వల్ల కాదు అది. తను కూడా చేయలేదు కొన్ని. ఇప్పుడు బాత్రూమ్ క్లీనింగ్ నెవర్, షీ విల్ నెవర్ డూ. చేయమంటే చేయనని చెప్పేస్తుందని నేను అనుకుంటున్నాను. నేను చేయను అంటారు తనే. ఓకే, అది బిగ్ బాస్ రూల్కి వ్యతిరేకమైతే బయటకు పంపించండి, నేను చేయను. శ్రీనివాస్ గారు, మీది నాది ఈ రోజు పరిచయం కాదు, సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి మిమ్మల్ని దగ్గరగా చూస్తున్న వ్యక్తి. సరే, అప్పుడు పరిస్థితి వేరు, రాజకీయ పరంగా మీరు చేసిన ఫైట్ అవనియండి, ప్రాణత్యాగాలు కూడా మీరు సిద్ధపడ్డారు, జైలుకి వెళ్ళారు, అదంతా కూడా ఒక పార్ట్. సో తర్వాత సెకండ్ హాఫ్లో మాధురి గారు ఎంట్రీ తర్వాత మీ మీద వచ్చినన్ని ట్రోల్స్ మిమ్మల్ని టార్గెట్ చేసినట్లుగా ఎవరిని చేయలేదేమో, చాలా తక్కువ, ఎవరైనా ఉన్నారేమో తప్పించి చాలా ట్రోల్స్ అనిపించారు, నరకం అనిపించి ఉంటారు, నిద్రలేని రాత్రులు. అయినా ధైర్యంగా నిలబడ్డారు. మళ్ళీ బిగ్ బాస్లోకి వెళ్ళి అవే ట్రోల్స్ మీరు ఫేస్ చేసి మళ్ళీ ఆ రకంగానే మిమ్మల్ని మళ్ళీ టార్గెట్ చేసి మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంటారు అసలు? ఎలా తట్టుకోగలుగుతున్నారండి? ఆంధ్ర తెలంగాణ కలిపి 10 కోట్ల మంది తెలుగువారు. ఇందులో ట్రోలర్స్ సంఖ్య ఎంత? మహా అయితే 10,000, 20,000, 50,000, మాక్సిమం ఫిగర్ 2 లక్షలు, ఇంతే కదా. వీళ్ళకి ఎందుకు పట్టించుకోవాలి? 10 కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళ ఆశీస్సులు మాకున్నాయి కదా.